SS న్యూస్. నేను మీ శిరీష. ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ భవన నిర్మాణాన్ని సత్వరమే పూర్తి చేయాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ భవన నిర్మాణాన్ని సత్వరమే పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఏపీఐఐసి అధికారులను ఆదేశించారు. పాత్రుని వలసలోని టిట్కో కాలనీ వద్ద ఏపీఐఐసి ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ కు ఆయన శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఏపీఐఐసి ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ను 600 సెంట్ల భూమిలో 6 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించారు. పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలతో ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ను నిర్మిస్తారు. భవనం 14,500 SFT విస్తీర్ణంలో ఉంటుందని, ఇందులో 9 హాల్స్ ఉంటాయని ఏపీఐఐసి ZMM మురళీమోహన్ మంత్రికి వివరించారు. ఒక్క హాలు విస్తీర్ణం 90 SFT ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, రెవెన్యూ డివిజనల్ అధికారి కె సాయి ప్రత్యూష, ఎమ్మెల్యే గుండుశంకర్, ఏపీఐఎంపీ జనరల్ మేనేజర్ ఎం మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు. విధులు నిర్వహిస్తున్న హిందీ ఉపాధ్యాయురాలికి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డును జిల్లా అధికారులు అందజేశారు. శ్రీకాకుళం జిల్లా ఆమ్దల్వలస నియోజకవర్గం బూర్జా మండలం కొల్లివలస కేజీబీవీ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న హిందీ ఉపాధ్యాయురాలు కిల్లాన ధనలక్ష్మికు 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డును జిల్లా అధికారులు అందజేశారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత కిల్లాన ధనలక్ష్మి మాట్లాడుతూ తమ సేవలను గుర్తించి అవార్డు అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, సేవలను గుర్తించి అవార్డు అందజేసిన అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు. అవార్డు అందుకోవడం మరింత బాధ్యతలు తమకు పెంచిందని, మరింత ఉన్నతమైన సేవలు అందించడానికి కృషి చేస్తానని అవార్డు గ్రహీత ధనలక్ష్మి అన్నారు. ధనలక్ష్మికు ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు రావడం పట్ల కేజీబీవీ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గాయత్రి, ఉపాధ్యాయ సిబ్బంది, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అభినందనలు తెలియజేశారు. కిష్టపపేట గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీకాకుళం నియోజకవర్గ కిష్టపపేట గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న నియోజకవర్గ టీడీపీ మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ జెండా ఎగురవేసి స్వేచ్ఛగా ఎగురుతూ రెపరెపలాడుతున్న మువ్వెన్నెల జెండాకు వందనం చేసి ఆమె మాట్లాడుతూ దేశమంటే మతం కాదని, దేశమంటే భారతీయులని, స్వాతంత్ర్య దినోత్సవం మన అందరి పండుగని తెలిపారు. మతాలకు కులాలకు అతీతంగా స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటామని, మహనీయులు పోరాడి తెచ్చిన దేశంలో కల్మషం లేని మనసున్న జనులమన్నారు. అందులోనూ శ్రీకాకుళం జిల్లాకు ప్రత్యేక స్థానముందని, ఇందులో భాగంగా శ్రీకాకుళంలో వజ్రోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నామని అన్నారు. విద్యార్థులందరూ బాగా చదువుకోవాలని, భావి తరాలకు దిక్సూచిగా స్ఫూర్తిదాయకంగా మీరంతా సిద్ధమవ్వాలన్నారు. అనంతరం స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలలో నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కిష్టపపేట జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సర్పంచ్లు, విద్యా కమిటీ చైర్మన్, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, టీడీపీ అధ్యక్ష బృందం తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రతి కార్యాలయాలు మరియు వివిధ సంస్థలకు సెలవు దినంగా ప్రకటిస్తారు. కానీ ఓ పాఠశాలలో విద్యార్థులకు సెలవు దినం ఇవ్వటం పోయి ఏకంగా తరగతులు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రతి పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు మరియు ప్రైవేటు అనుసంధాన కార్యాలయాల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిపి జాతీయ గీతం పాడించి ఈరోజు సెలవు దినంగా ప్రకటిస్తారు. కానీ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో మాత్రం హెబ్రోన్ మిషన్ స్కూల్ పరిస్థితి వేరు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిపిన పిదప విద్యార్థులకు సెలవు దినం ఇవ్వటం పోయి ఏకంగా తరగతులు నడపడం పట్ల తల్లిదండ్రులు తీవ్ర అభ్యర్థనం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకుని న్యూస్ కవరేజ్ కానీ వెళ్లిన విలేకరుల పట్ల స్కూల్ యాజమాన్యం దురుసుగా ప్రకటిస్తూ వాగ్వాదానికి దిగారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జనసేన పార్టీ సమన్వయకర్త విశ్వక్షేణ్ పాల్గొన్నారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆర్సీఎం స్కూల్ యాజమాన్యం ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా హాజరై జెండా ఎగరవేసే కార్యక్రమంలో పాల్గొని అనంతరం పైడిభీమవరం పంచాయతీలో గల వరిసాం చిల్లపేట, పైడిభీమవరం, గొల్లపేట,
సరిగడ్డపేట గ్రామాల్లో విద్యార్థులందరికీ స్వీట్లు అందజేసి జెండా వందన కార్యక్రమంలో ఎచ్చెర్ల నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త విశ్వక్షేణ్ పాల్గొన్నారు. వారితో పాటు పైడిభీమవరం జనసేన పార్టీ నాయకులు, జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వడ్డాది శ్రీనివాసరావు మరియు అభిమానులు తదితరులు పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. పాతపట్నం నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొన్నారు. తొలుత జాతీయ జెండాను ఆవిష్కరించారు. తదుపరి విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, మిఠాయిలను పంపిణీ చేశారు. ఆయనతో పాటు ఈ కార్యక్రమంలో మండలి ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈశ్వర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నరసన్నపేట పట్టణంలోని ఈశ్వర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సన్మాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షులు మార్పు విజయ్ కుమార్ మాట్లాడుతూ మానవ సేవ మాధవ సేవ అని చాటి చెబుతున్న ఈ సేవామూర్తులను స్వాతంత్ర్య దినోత్సవం రోజున టెంక సూర్యప్రభ, బంకుపల్లి సుమబాల, బొమ్మాలి ఖగేశ్వరరావు, సోరపు సురేష్లను సన్మానించడం మాకు ఎంతో గర్వకారణంగా ఉందని కొనియాడారు. అలాగే వీరి సేవ ఎందరికో స్ఫూర్తి నింపిందని, మరెందరికో ఆదర్శప్రాయంగా నిలిచిందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. గాంధీ గారి విగ్రహం వద్ద ఈశ్వర్ చారిటబుల్ ట్రస్ట్ 4 సంవత్సరాల నుండి మనం ఈ ట్రస్ట్ పెట్టి ఈ ట్రస్ట్ లో అనేక రకాలుగా సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈరోజు నిజంగా సేవా కార్యక్రమాలు అయితే చేస్తాం కానీ ఇప్పుడు సన్మాన కార్యక్రమం అయితే ఇప్పుడు చేయలేదు. కానీ ఈసారి వీళ్ళు ముగ్గురిని చూసిన తర్వాత వాళ్ళతో వెళ్ళి మాట్లాడిన తర్వాత, వాళ్ళతో వెళ్ళి ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడిన తర్వాత వాళ్ళ అభిప్రాయాలు నాకు తెలిసిన తర్వాత అలాంటి వ్యక్తులకు సన్మానం చేస్తే ఈ సమాజానికి మేము ఒక మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది. ఈ నలుగురిని కూడా ఈరోజు మనం అందరి సమక్షంలో, పెద్దలందరి సమక్షంలో కూడా చాలా ఆహ్లాదభరితంగా, చాలా ఆనందంగా, మనసుకు నచ్చే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వర్తించడం జరిగింది. నేను నిజంగా ఇంకా ఇలాంటి వాళ్ళు ఉంటే మీరే అలాంటి వ్యక్తిని శోధించి వాళ్ళకి సన్మానం చేయడం మన విధి, మన ధర్మం. ఈ సన్మానం అనేది చేయడం వల్ల ఏంటవుతుంది, వాళ్ళు ఇంకొంత ఉత్తేజపూర్వకం చేస్తున్నాం, ఇంకొంత బాధ్యతను పెంచుతున్నాం, ఇంకా చెయ్యాలని తపన పెంచుతున్నాం. అందరూ చూసినటువంటి వాళ్ళలో కూడా వీళ్ళ స్థాయికి మనం వెళ్ళాలి అనే ఆలోచన కలగజేస్తున్నాం. దానికి సన్మానం ఉపయోగపడుతుంది కానీ మా స్వలాభాపేక్ష కోసం అయితే మేము ఈరోజు ఈ కార్యక్రమం చేయలేము. కేవలం సమాజానికి తెలియజేయడం కోసమే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మేం కాదు, అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చెయ్యాలి, అందరిలో ఉన్న శక్తిని వెలికితీయాలి, ఈ సమాజానికి ఉపయోగపడే వాళ్ళని ప్రతి ఒక్కరిని మనం గౌరవించాలి, అది మన బాధ్యత అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ బంగారు బంటుపల్లి పంచాయతీలో నిర్వహించిన 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సర్పంచ్ రజనీ ఎన్ఈఆర్ పాల్గొన్నారు. రణస్థలం మండలం బంగారు బంటుపల్లి పంచాయతీలో ఉన్నత పాఠశాల మరియు గ్రామ సచివాలయంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో సర్పంచ్ రజనీ ఎన్ఈఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ రజనీ ఎన్ఈఆర్ మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను మనమందరం గుర్తించుకుని మన గ్రామాల అభివృద్ధికి మన వంతు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మన్నే కృష్ణానందం మాస్టర్, వెల్చేర్ సురేష్ కుమార్, స్కూల్ కమిటీ చైర్మన్ కందివలస మాలచ్చి మరియు స్కూల్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తుందని ఎచ్చెర్ల శాసనసభ్యులు నడికుదుటి ఈశ్వర్రావు అన్నారు. కూటమి ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తుందని ఎచ్చెర్ల శాసనసభ్యులు నడికుదుటి ఈశ్వర్రావు మరియు విజయనగరం ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు అన్నారు. రణస్థలం మండల కేంద్రంలో శుక్రవారం స్త్రీశక్తి పథకాన్ని ఎమ్మెల్యే ఈశ్వర్రావు, ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యేలు స్వయంగా మహిళలకు జీవో టికెట్లు ఇచ్చి స్వయంగా బస్సులు నడిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి నుండి ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని, పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ వంటి 5 రకాల బస్సుల్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందన్నారు. గుర్తింపు కార్డు చూపించి జీవో ఫర్ టికెట్ పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఎచ్చెర్ల జనసేన ఇన్ఛార్జ్ విశ్వక్షేణ్, డీసీఎంఎస్ చైర్మన్ అవినాష్, కూటమి నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇచ్చాపురం శాసనసభ్యులు బెందాల అశోక్ మహిళలకు స్త్రీశక్తి పథకాన్ని ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఇచ్చాపురం నియోజకవర్గ శాసనసభ్యులు బెందాలం అశోక్ ఆంధ్ర రాష్ట్ర మహిళలకు స్త్రీ శక్తి పథకం కింద ఆర్టీసీలో 5 రకాల బస్సులు ఉచితంగా రాష్ట్రమంతా ప్రయాణించే అవకాశం కల్పించింది. కూటమి ప్రభుత్వం ఇది లాంఛనంగా కవిటి ఆర్టీసీ బస్టాండ్ ఆవరణ నుండి సోంపేట వరకు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రేగడి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్ఐ నీలావతి ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గం రేగడి మండలంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో స్థానిక ఎస్ఐ నీలావతి ఆధ్వర్యంలో, అలాగే స్థానిక తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంఆర్సీ కార్యాలయ ఆవరణలో తహసీల్దార్ స్వర్ణలత, ఎంపీడీఓ నాగమణి, ఎంఈఓ వరప్రసాద్ రావుల ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఎంపీపీ దార అప్పలనరసమ్మ, వైస్ ఎంపీపీలు అచ్చెన్నాయుడు, జగన్మోహన్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఐ నీలావతి మాట్లాడుతూ, భిన్నత్వంలో ఏకత్వమే మన విధానమని, అందుకే భారతదేశాన్ని గొప్పగా చెప్పుకోవాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. తహసీల్దార్ స్వర్ణలత, ఎంపీడీఓ నాగమణి, ఎంఈఓ వరప్రసాద్ రావులు తదితరులు మాట్లాడుతూ, ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగాలు చేసిన మహానీయుల అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ అవసరమైతే మా దేశం కోసం ప్రాణత్యాగం చేయడానికి వెనుకంజ వేయకూడదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ సిబ్బంది, మండల పలు కార్యాలయ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.